పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు, లక్ష్మణ గారు అదేవిధంగా తులసిరెడ్డి గారు. నేనైతే కొన్ని గ్యాప్స్ మాత్రం ఫిల్ చేయదలుచుకున్నా. ఇక్కడ పెద్ద ఆయన పుడారెడ్డి గారు చూస్తే నాకు కొంచెం బాధ కలుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఇదే క్షేత్రంలో కడపలో సిపిఐ అంటే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక సమావేశం పెట్టుకున్నాం. కేంద్రం తీసుకొచ్చిన చీకటి చట్టం మీద అక్టోబర్ 4, 2023లో తీసుకొచ్చిన చట్టం ఆంధ్రప్రదేశ్ కి ఉరితాడవుతుందని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన దాని మీద వ్యతిరేకిస్తూ మొట్టమొదటిగా స్పందించింది రాయలసీమ సాగునీటి సాధన సమితి. దాని తర్వాత సిపిఐ వాళ్ళు బాసులుగా నిలబడి అనేక కార్యక్రమాలు చేశారు. విజయవాడ కేంద్రంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు, కడపలో పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు, మార్కాపురంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 35 గంటల నిరాదీక్ష కార్యక్రమాలు చేసిన సందర్భంలో పుల్లారెడ్డి గారు నాకు గుర్తొస్తారు. కడపలో మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు వచ్చి ఆయన మా వేదిక మీదకి వచ్చి వాళ్ళు తిట్టిపోయారు. మీరు మాట్లాడుతూ ఉంటారా, కార్యాచరణ చేయరా? కార్యాచరణ చేయాలనుకుంటే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు చదవగారుగా చేసినా కూడా ఆ కార్యాచరణ ముందుకు పోవాలంటే ప్రధాన ప్రతిపక్షం దాన్ని అజెండాగా తీసుకుని ఎత్తుకోవాల్సిన సందర్భంలో జగన్ రెడ్డి ఆ రోజు మౌనంగా ఉంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నిశ్శబ్దంగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ కు ఉరి వేయడానికి ఆ రోజు ప్రభుత్వం ముందుకు వస్తే ప్రధాన ప్రతిపక్షం కూడా సైలెంట్ గా ఉంది. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అదే పరిస్థితి ఈ రోజులో కొనసాగుతూ ఉంది. నిన్నటికి నిన్న 9-10 తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా మంచి సమావేశం జరిగి 4 అంశాల మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ అంశాలు నేను పోల్చుకోలేదు. కేడబ్ల్యూపీ మీద బచావ్ ట్రిబ్యునల్ మీద ట్రాన్స్ మార్చిన దాని మీద కానీ, లేదా బరగచర్ల మీద కానీ, లేదా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న దాని మీద కానీ, లేదా కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టాలన్న దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగి దీన్ని మంత్రి గారికి తీసుకెళ్లి చెప్పిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది. అయ్యో బరగచర్ల అనేది చాలా కష్టమైన అంశం. ఎందుకంటే రాయలసీమ వాసులుగా మనమంతా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. వెనుకబడిన ప్రాంతాలుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు వస్తుంటే రాష్ట్రం విడిపోయి 1953లో రాష్ట్రం ఏర్పడింది. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే తమిళనాడు బెనిఫిట్ జరుగుతుంది, నాగార్జున కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి పాటలు పాడిన వాళ్ళు ఈ ప్రాంతం ఈ దిగువ ప్రాజెక్టు కట్టుకుంటే ఎగురున్న రాయలసీమ నీళ్ళు ఎక్కువ వస్తాయి అని ఆలోచన చేయలేదు. మనం ఎందుకు చేయలేదు మరి తెలియదు. ఏ మాయజాలం ఏ భావజాలను ఎక్కించారో మనకు తెలియదు. మరి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు మీదుగా నాగార్జున కట్టుకున్నాం, గలగల పారే కృష్ణానికి అర్థం చేసుకున్నాం. ఎవరో మా తమ్ముళ్ళు అన్నలు పంటలు పట్టించుకుంటూ బాగానే ఉన్నారు, మంచిదే. అన్నపూర్ణగా పేరు తీసుకొచ్చారు. తర్వాత 53 అయిపోయింది. అంటే 56 నాగార్జున కట్టుకున్నాం, అయిపోయింది. 2004లో పులిచింతల నిర్మాణం చేస్తే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ బాగుంటుంది, రాయలసీమ నీళ్లు బాగొస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టు కూడా రాశారు, చక్కగా రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం బాగుంటున్నాయి, పులిచింతల గడ్డం నిర్మాణం అభివృద్ధి జరగడం. 2014లో రాష్ట్రం విడిపోయిన సందర్భంలో పోలవరం కలిస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాలు ఉన్నారు. మనమంతా తీసుకెళ్లి బస్సులో పెట్టి 20 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. మరి దానికి కుడికాలను రాజశేఖర రెడ్డి గారు అంతకుముందే కట్టారు. కుడికాల ద్వారా 20 టీఎంసీల నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఆ నీరు శ్రీశైలం నుండి ఇవ్వాల్సిన నీటిని మనం ఆపుకుంటాం, ఆ నీళ్లే మనకు బెంటు తడుపుతాయని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2016లో దాని కుడికాలకు తాత్కాలిక ప్రాజెక్టు కింద తక్షణ ప్రయోజనం వచ్చేలాగా పట్టుసీమ కట్టుకుంటే నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాకు త్వరగా పోతాయి, ఆ నీళ్ళంతా రాయలసీమకి అని చెప్పి మార్చి 2016 అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి ఆయన అన్నట్టుగానే 1 సంవత్సర కాలంలో పట్టుసీమ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. మన గొంతులో చదవగా మరి ఆ నీళ్ళన్నీ ఆ నీళ్ళకు బదులుగా మన నీళ్ళను కూడా దిగువకు తీసుకుపోయేలాగా జూన్ 18, 2015 అంటే 80 టీఎంసీలు శ్రీశైలం వంటి వాళ్ళ నీటి పట్టుసీమ ద్వారా వచ్చిన తర్వాత శ్రీశైలానికి కృష్ణా డెల్టాకు అనుమతి తెగిపోయింది. వాళ్ళకి మిగిలిన రావాల్సిన నీళ్ళని నాగార్జున దిగువ నుండి ప్రకాశం వరకు రావాల్సి ఉంటే ఆ నీళ్లు మాకు 20 టీఎంసీలు వస్తున్నాయని చెప్పి ఈ పత్రంలో రాశారు జూన్ 18, 2019లో. మరి కృష్ణలో 55 టీఎంసీలు 45 టీఎంసీలు కట్టుకున్నారు. ఈ ఆపరేషన్ లాస్ట్ 9 టీఎంసీలు 36 టీఎంసీలు వస్తాయి. 1.5 అంటే 150% ఉపయోగించుకుంటామంటే 54 టీఎంసీలు నీళ్ళు అక్కడ వచ్చే పరిస్థితి ఉంది.
పట్టిసీమ నుండి 100-150 టీమ్స్ నీళ్లు తీసుకున్న సందర్భంలో ఆ నీళ్ళని సరిపోవాల్సి ఉంటే ఆ నీళ్లు మాకు రావడం లేదు, కేవలం 20 టీమ్స్ రాశారని చెప్పి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జూన్ 18-19-2015 కేఆర్ఎస్ నిర్ణయం తీసుకొని దీనికి బదులుగా నీళ్లు మేము సాగర్ నుండి తీసుకుపోతాం. సాగర్ నుండి అంటే ఇక్కడికి శ్రీశైలం నుండి తీసుకుపోతామని. అంటే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని సౌలభ్యాలు వచ్చిన తర్వాత కూడా, పట్టిసీమ కట్టిన తర్వాత కూడా మనము శ్రీశైలం నుండి నీళ్లు తీసుకుపోవడానికి అని చెప్పి ఒక రాజపత్రాన్ని క్రియేట్ చేశారు. మరి ఎంతమంది తెలిసిన విషయం, ఎంతమంది మాట్లాడారు దీని గురించి? ఆ నీళ్లు ఎవరు? శ్రీశైలం ఉన్న నీళ్లు ఎల్ఎల్సి వాడుకోలేని తుంగభద్ర జలాలను వచ్చి శ్రీశైలం ఆగారు, హెచ్ఎల్సి వాడుకోలేని నీళ్ళని వచ్చి శ్రీశైలం ఆగారు, లేదా కేసీ కెనాల్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ నీళ్ళని శ్రీశైలం వచ్చి ఆగారు, ఎస్ఆర్బీసీకి వాడుకోలేని నీళ్ళని శ్రీశైలం వచ్చి ఆగారు. అంటే మనం వాడుకోలేని నీళ్లను కూడా హక్కు ఎవరిది? రాయలసీమదా, ఇంకో ప్రాంతందా? ఈ నీళ్ళని కూడా ఎదురు తీసుకోబోతూ ఉంటే అదగా లేని సమాజంలో మనం ఉన్నాం. అందువల్లే మీరు నవ్వాలో, ఆవేశంతో మాట్లాడాలో, ఆవేశంతో మాట్లాడాలో నాకు అర్థం కావాలా. ఇదొకటే కాదు దృష్టాంతం. కనుక ఈ నేపథ్యంలో ఈ రోజు నేను కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇవ్వడం చెప్పడంగా జల సంరక్షణ అనేది అత్యంత కీలకం. కృష్ణా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అత్యంత కీలకం. శ్రీశైలం ప్రాజెక్టులో అన్న చెప్తుంటే బాధగా ఉంది, ఆ విషయం తెలుసు. ఉద్యోగస్తులు లేదు, వంజుపూల్ డ్యామేజ్ అయితే రిపేర్ లేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయిందనుకుంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించండి మన పరిస్థితి ఏమవుతుందో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుందో. ఇంత తీవ్రమైన అంశాలు ఉంటే ముఖ్యమంత్రి గారి భావజాలం అంతా ఒకటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోవడం అనే భావజాలం. ఆయన ఆ భావజాలం నుండి బయటికి రావాలి. ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ అదే భావజాలం కావాలి. ఆయన పదే చెప్తుండేవాడు ముందు, మీ మైండ్ సెట్ మారాలి ఉద్యోగస్తులతో కూడా. ఇప్పుడు మైండ్ సెట్ మారాల్సింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి సమావేశంగా చెప్తున్నా. ఈరోజు ఏపీ అంటే అమరావతి పోవడం కాదు, మీ అమరావతికి పోవాలంటే మేము అడ్డు చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ ని గుర్తించండి. ఈరోజు శ్రీశైలం లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ గతంతో ఆలోచించండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేటప్పుడు మీరు 4 గంటలు నిద్రపోతారంటున్నారు, 18 గంటలు పని చేస్తా ఉంటున్నారు, 20 గంటలు పని చేస్తున్నారు. ఆ టైంలో కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి, ఏమవుతుంది పరిస్థితి? వంజుపూల్ రిపేర్ చేయరా? శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ చేయరా? 1522 టీమ్స్ శ్రీశైలంలోకి వస్తే 1200 టీమ్స్ నాగర్ సాగర్ తీసుకెళ్లిపోయి ఎన్ని నీళ్ళు తీసుకోవాలి? నాగర్ సాగర్కు చట్ట ప్రకారం, బచావతి ట్రిబ్యునల్ ప్రకారం, కృష్ణా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క డిజైన్ ప్రకారం కేవలం నాగర్ సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన నీటికి పరిమితికి లోబడే, లేదా కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన 20 టీమ్స్లకు లోబడే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. అంటే అప్పుడు ఎంత? నాగర్ సాగర్కి వచ్చిన 264 టీమ్స్, కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన 20 టీమ్స్ వెళ్తే 344 టీమ్స్ మాత్రమే వాడాలి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ లో ఆ పత్రంలో రాసి ఉంటే దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? అంతేకాకుండా భవిష్యత్తులో మీరు గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకొచ్చినా, లేదా కింద నాగర్ సాగర్ ఆయకట్టు తెచ్చుకున్నా అల్టిమేట్ గా వాడవలసింది 160 టీమ్స్ మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి రాశారు. 180 టీమ్స్ అని చెప్పి అల్టిమేట్ గా రాశారు. మరి ఈరోజు పట్టిసీమ పూర్తి అయిన తర్వాత ఎన్ని నీళ్ళు వాడాలి? శ్రీశైలం నుండి నాగర్ సాగర్కు 264 టీమ్స్ వాడాల్సి ఉంటే 1200 టీమ్స్ నీళ్ళు తీసుకుంటే మనమంతా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, నీళ్లు రావాలని చెప్తుంటే మనము ఈరోజు నవ్వాలన్నా, ఆవేశంతో మాట్లాడాలన్నా, ఆవేశంతో మాట్లాడాలన్నా అనేది ఈ సమాజాన్ని చూస్తే అనిపిస్తుంది. నాకు నవ్వాలన్నా, ఆవేశంతో మాట్లాడాలన్నా, ఆవేశంతో మాట్లాడాలన్నా నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఖాళీ అయిపోతే ఇక్కడ ఒక అంశం మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు. ఇప్పుడు రోజు ఆంధ్రప్రదేశ్ వాటర్ ఎక్కువ వాడుతుంది, నీళ్ళు ఇవ్వకూడదని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది, లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళకు ఒక రాజకీయ లక్ష్యం ఉంది. మేమే ఛాంపియన్స్, వీళ్ళకంతా యూనియన్ అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. కానీ కరెంటు కోసం నీళ్లు దోపిడీ చేసిందంతా ఎవరు? తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళింది కిందికి. మరి ఎవరికి మోసం చేశారు? నవ్వులకు మోసం చేశారు, నల్గొండకు మోసం చేశారు, వెనుకబడిన ప్రాంతాల ద్వారా అన్నదమ్ములు ద్వారా రాయలసీమ మోసం చేశారు, ప్రకాశం మోసం చేశారు, నెల్లూరుకు మోసం చేసి ఈరోజు వాళ్ళ ప్రాంతంలో నల్గొండకు మోసం చేస్తూ మేమే ఛాంపియన్స్, మేమే అడ్డుకుంటున్నాం అని చెప్పి వచ్చి ఇచ్చారు. అంటే ఎవరు ఏం చేస్తున్నారు? అక్కడ దొంగతనం చేస్తున్నారు. ఎవరి దొంగతనం చేస్తున్నారు? బీఆర్ఎస్ లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం యొక్క
భవిష్యత్తులో దొంగతనం చేస్తూ దొంగ అని అడుగుతున్నారు అక్కడున్న రాజకీయ పార్టీలన్నీ. మరి ఆంధ్రప్రదేశ్ ఉన్న రాజకీయ పార్టీలు ఏమున్నాయి? వీళ్ళు కూడా దొంగలే, వీళ్ళు పేరుగొట్టిన దొంగలు. వాడు దొంగ అని అరిస్తే వీళ్ళు పేరుగొట్టిన దొంగలు. వీళ్ళు ఏం అడగరు, అయ్యా కరెంటుకి నీళ్ళు ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పి కేఆర్ఎండి దగ్గరలో, విజయవాడలో, హైదరాబాద్లో, ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేయాల. ఈ ఇష్యూస్ తీసుకోవాలా, ఈ నీళ్ళు ఆపండి, ఆపితే తెలంగాణ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఒకరికేమో తెలంగాణలో అధికారం కావాలి కాబట్టి నోరు వస్తున్నారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే తెలంగాణ కోపం వస్తే, తెలంగాణ సమాజానికి కోపం వస్తే నాకు ఓట్లు సీట్లు రావాలని. ఇంకొకరికేమో తెలంగాణలో అడుగు పెట్టాలని రాజ్యానికి కోసం ఎదురు చేస్తున్న పార్టీ నన్ను కేసులు నిర్పిస్తుంది అని చెప్పి ఆయన చేయనట్టుగా ఉన్నారు. అంటే పేరు పుట్టిన దొంగలు ఉంటే దొంగ ఆర్చే దొంగలు అక్కడ నేపథ్యంలో మనల్ని చూస్తే మన సమాజం ఎవరిని ప్రశ్నించాలి? దీన్ని మనం సైలెంట్ గా ఉన్నాం. అందుకే నాకు నవ్వాలో ఆవేదన పడాలో ఆవేశపడాలో తెలియని పరిస్థితి. నిన్న ఈశ్వర గారు కూడా వచ్చారు. మన లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో పోయినా ఈశ్వర గారు అక్కడ ఉన్నారు. ఆ సమావేశంలో ఈశ్వర కూడా అక్కడే ఉన్నారు, వెనకాల ఉన్నారు. మేమందరం వెళ్ళాం. అక్కినేని భవాని ప్రసాద్ చాలా మంది వెళ్ళాం. అక్కడ ఈఎన్సీ వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు. ఉన్నప్పుడు ఒక మాట చెప్పాం, అయ్యా హంద్రీగా కాల వెలుగు చేయాలని ఒకరు, లైనింగ్ చేయాలని ఒకరు మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక మాట స్పష్టంగా చెప్పాం. మీరు హంద్రీగా కాలం వెలుపన చేసుకోండి, లైనింగ్ ఎలా చేసుకోండి, పండుగ ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కిస్తారో చెప్పండి అని అడిగా. మీరు వెడల్పు చేసిన, లైనింగ్ చేసిన పండుగ ప్రాజెక్టులో 61,400 ఎకరాలు నీళ్లు పడవలసి ఉంటే 11,000 ఎకరాలకు మించి నీళ్లు పడవు. దానికి పోసిన గొట్టం ఇంతే పెట్టారు, ఇంత పెద్ద గొట్టం పెట్టాల్సి ఉంటే దాని గురించి ఎవరు మాట్లాడు. ప్రాజెక్టు వారిగా అలర్ట్ చేసుకుంటే, ప్రాజెక్టు వారిగా ఆల్టింగ్ చేస్తే ఏ ప్రాజెక్టు రాయలసీమలో ఫంక్షన్ చేయడం లేదు. 10 లక్షల ఎకరాలకు కృష్ణా జలాల మీద కట్టిన ప్రాజెక్టు ఉంటే 4 లక్షల 4.5 లక్షల ఎకరాలు నీళ్లు వాడుకుంటున్నాం. అంటే సగానికి సగం. మొత్తం మైన్ ఇరిగేషన్ అని తీసుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లు వాడవలసి ఉంటే 7 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వాడడం లేదు. మరి మనం బతుకుతావా? 90 లక్షల ఎకరాలు ఉన్న రాయలసీమలో మైన్ ఇరిగేషన్తో కలుపుకొని 18 లక్షల ఎకరాల్లో 6 లక్షల ఎకరాలు కూడా నీళ్లు వాడకపోతే మనం బతికే పరిస్థితి ఉందా? మరి 4 ప్రాజెక్టులు తెలియకుండా గాలినగిరి, హంద్రీగా లేదా వెలుగులో కలుపుకుంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలు నీళ్లు రావాల్సి ఉంటే ఈ రోజు నీళ్లు మాత్రమే కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే. మీరు చెప్పాలి, కడపలో బ్రహ్మసాగర్ 1,67,000 ఎకరాలు కడప జిల్లా నీళ్లు వాడాల్సి ఉంటే ఎన్ని ఎకరాలు నీళ్లు పడుతుందో చెప్పాలి. ఇన్ని నీళ్లు వచ్చి గేట్లు ఎత్తిపోతున్నా కూడా బ్రహ్మసాగర్ కింద 30,000 ఎకరాలు కూడా నీళ్లు వాడని పరిస్థితి ఉంది. మరి తుంగభద్ర యోగాల గురించి చెప్పాడు అన్న. కడప జిల్లాలో 75,000 ఎకరాలు నీళ్లు వాడాలని మైలవరం నుండి వాడవలసి ఉంటే మైలవరం ప్రాజెక్టుకు పై నుండి నీళ్లు రాకపోయినా ఈ రోజు దండిపేట నుండి నీళ్లు తీసుకొచ్చి పెట్టుకొని ఏం చేస్తున్నాం మనం? ఉత్తర కాలువకు, దక్షిణ కాలువకు 200 క్యూసెక్ నీళ్లు వదులుతున్నాం. 200 క్యూసెక్ నీళ్లు వదిలితే మీరు పంట కాలం అంతా చేసుకుంటే 1 టీమ్స్ నీళ్ళు ఇస్తే 10,000 ఎకరాలు నీళ్లు పడుతుంది. మరి మిగిలిన నీళ్ళు ఏం చేస్తున్నాం? నీళ్ళు వస్తే స్పిల్వే ఎత్తి పెన్నారంలో నీళ్ళు వేస్తున్నాం. పెన్నారంలో నీళ్లు నేరుగా సంచులపై, సంఘంపై, సముద్రంలో వెళ్ళాయి. మరి ఇదే పరిస్థితి. కనుక ఈ రోజు పత్రికలు ఏమైనా రాస్తే వార్తలు అయితే ఏం రాస్తారో ఏమో అర్థం కాదు. సాక్షి పేపర్ గారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారు, ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈనాడు రాస్తుంటే అయితే ఈ రోజు గణనీయమైన మార్పు ఒకటి వచ్చింది. ఈ ప్రభుత్వానికి అంతో ఎంతో మద్దతు తెలిపి ఈనాడు పేపర్లో జనవరి 10వ తారీఖున ఒక వార్త రాశారు, రాయలసీమకు సంబంధించిన అంశం. ప్రాజెక్టులు కడుతున్నారు, ప్రధాన కాలువలు కడుతున్నారు, ఎత్తిపోతే పంపులు పెడుతున్నారు, రిజర్వాయర్లు కడుతున్నారు, పంట కాలువలు మర్చిపోయారు, డిస్ట్రిబ్యూటర్లు మర్చిపోయారు, అందువల్లే రాయలసీమకి కర్మ అన్నారు. మరి ఈ మాట ప్రభుత్వానికి మద్దతు తెలిపే పత్రిక రాసినప్పుడైనా మైండ్ లైట్ చేసుకుని దీని గురించి పనిచేయాలి కదా ప్రభుత్వాలు. ఎందుకు పనిచేయడం లేదు? దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అంటే ఆ పత్రికలో ఒక మాట రాశారు, పంపుల్లో డబ్బులు దండిగా ఉన్నాయి, రాజకీయ నాయకులు డబ్బులు వస్తాయి, కాంట్రాక్టులు డబ్బులు వస్తాయి, అధికారులకు డబ్బులు వస్తాయి, కానీ పంట కాలువలు డిస్ట్రిబ్యూటర్స్ లో డబ్బులు రావు కాబట్టి దాన్ని విస్మరించారన్నారు. మరి వీళ్ళంతా చెప్పుకుంటున్నారు ఏ రాజకీయ నాయకుల గురించిన మా ప్రభుత్వం ఏం చేశామని. మరి వీళ్ళు ఎందుకు చాలా అన్ని ప్రభుత్వాలు చేస్తుంటే కాబట్టి ఈ నేపథ్యంలో మనం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ మాట కూడా చెప్పాం, అయ్యా మా నీళ్లు రావడం లేదు అని చెప్తూనే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఈ రోజు కర్నూలు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు పట్టిసీమ కట్టుకున్న తర్వాత శ్రీశైలంతో అనుగండం తెగిపోయింది. కృష్ణానది నిర్వహణ, కృష్ణానదికి సంబంధం లేదు. నాగార్జున సాగర్ నుండి ఫ్రీగా తెలంగాణ వచ్చే నీళ్లు మీకు వస్తాయి.
పైన నిర్వహణ కీలకం. ఈ రోజు శ్రీశైల ప్రాజెక్టు నిలబెట్టుకుంటేనే ఇటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, మహబూబ్ నగర్, నెల్లూరు ప్రాంతాలకు కూడా నీళ్లు వస్తాయి. ఇది మీరు వేరే విధంగా నిర్ణయం తీసుకుని వేరే చోట పెడితే రాయలసీమకు ఉరి వేసినట్టే అని చెప్పి మంత్రి గారికి చెప్పొచ్చాం. స్పష్టంగా చెప్పామన్నాం. ఇది మీరు మరణ శిక్ష విధిస్తున్నారు, ఉరి వేసినట్టే అని చెప్పొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్న బరకచర్ల గురించి చాలా స్పష్టంగా చెప్పొచ్చారు. అంటే మనకు తెలుసు, మన ఎక్స్పీరియన్స్ కృష్ణా కన్నార్ ప్రాజెక్టు దగ్గర నుండి, పులిచింతల ప్రాజెక్టు నుండి, పోలవరం నుండి, పట్టుసీమ నుండి ఏం జరుగుతుందో మనకు తెలుసు. మన నీటి నిర్వహణ వాడుకోకుండా ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో బరకచర్ల ఫిజిబిలిటీ లేదు. మీరు ఆ నీళ్లను ఏమైనా కావాలంటే కొన్నాకు తీసుకుపోయి శ్రీశైలాన్ని అంతా కూడా రాయలసీమకు అప్పచెప్పి బాధ్యత చేయండి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి మేము చెప్పాం. మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయారో లేదో తెలియదు కానీ 10వ తారీఖున రాత్రి 9 గంటల వరకు 8:30 వరకు అక్కడ కూర్చున్నాం. 7 నుండి 8:30 వరకు 10వ తారీఖు ఉదయాన్నే అనౌన్స్ చేసేశారు. బరకచర్ల ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం, కృష్ణానది యాజమాన్యం విజయవాడ పెడుతున్నామని. అంటే ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నాం మనం, దేశంలో ఉన్నాం. ఈరోజు అఖిల పక్ష సమావేశంలో మాట్లాడుకొని అంతమంది పెద్దలు అన్ని ప్రజా సంఘాలు మాట్లాడి అక్కడికి పోయి చెప్పిన తర్వాత దాన్ని గుర్తు దాఖలు చేస్తూ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఏ రాజకీయ పార్టీ స్పందన లేదంటే నాకు నవ్వాలను, ఆవేదన పడాలో, ఆవేశపడాలో అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేంద్రమ్మ గారు ఏం చెప్తున్నారో మాట మాట్లాడలేదు. ఎందుకు జరుగుతుంది? ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ గారు ఒక మాట మాట్లాడలేదు దీని గురించి. కాబట్టి ఈ రోజు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా రైతు సంఘం తరఫున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చాలా సంతోషం. అయితే ఇదే సందర్భంలోనే ఇది కేవలం ఈ కార్యక్రమం మన ఉనికి కోసం కాకుండా, కేవలం ఉనికి కోసం చేసే కార్యక్రమాలు కాకుండా రాజకీయ పార్టీలు కూడా సిపిఐతో సహా అన్ని పార్టీలు నిర్దిష్టంగా మనల్ని పేకాటాలు చేస్తూ మన మాటలు లెక్క పెట్టకుండా ఇచ్చిన 2 రోజులనే దీన్ని గుట్ట దాఖలు చేస్తూ ఇస్తే ఏమాత్రం స్పందన ఉండాలి రాజకీయ పార్టీల నుండి. ఎక్కడ మీకున్న బలంతో ఎక్కడ రోడ్డు దిగ్విజయం చేయాలి, ఎక్కడ ధర్నాలు చేయాలి, ఎక్కడ రస్తారోకాలు చేయాలి. మరి ఎందుకు చేయడం లేదు? ఏమైంది పరిస్థితి? అందుకే నాకు నవ్వాలో, ఆవేదన పడాలో, ఆవేశపడాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సంతోషకరంగా రాయలసీమను సాధించుకున్నామని చెప్పి సంతోషంతో నవ్వే కార్యక్రమాలని రాజకీయ పార్టీలు చేపట్టాలని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ నిర్వహిస్తున్నారు.